హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ శివ బేజడ. ఈ ఛానల్ అయితే ఈ వీడియో మొత్తం అయితే చూడండి, చివరి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి 72 గజాల్లో మనం హౌస్ అనేది ఎలా కడుతున్నామో చూపిస్తున్నాము. అంటే ఇది వచ్చేసరికి మనకి సెంటున్నరండి, సెంటున్నరకి 72 గజాలు. ఇది వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి 14 అడుగులున్నర, బోర్ వచ్చేసరికి 45 అడుగులు. ఇందులో మనకి 3 రూమ్స్ అనేది పడినాయి. ఫస్ట్ రూమ్ వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ రూమ్ వచ్చేసరికి హాలు ప్లస్ లోపల డూప్లెక్స్ అనేది అడిగారు హౌస్ ఓనర్స్. ఇందులో వచ్చేసరికి మనకు డూప్లెక్స్ టైప్ అంటే మెట్లు అనేది లోపల వస్తున్నాయి. ఇప్పుడు థర్డ్ రూమ్ వచ్చేసరికి కిచెన్ అండి. చూస్తున్నాం కదా, ఈ లోపల ఎల్ షేప్ అనేది అటకా వేసాము. ఇదైతే స్లాబ్ మట్టాలు అయితే కడుతున్నాం. ఆ పైన ఇప్పుడు మనకి సైడ్ పైపులు అనేది కనపడినాయి కదా, చూస్తున్నారు కదా, చెప్తాను దాటి గురించి. ఇవి వచ్చేసరికి మెట్లు అండి. ఇక్కడ ఈ మెట్లు అనేది ఇటు కడతడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మెట్లు అనేది స్టెప్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది అయితే సెంటరింగ్ వాళ్ళ మీద అప్ చెప్పేస్తారు. మెట్లు అనేది ఎలా హైట్ అనేది మనకి ఎన్ని మెట్లు వస్తాయి ఏంటనేది లెక్కలు వేసుకుని పెట్టేస్తారు. వాళ్ళు వేసుకుని పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ కాంక్రీట్ మందం కానీ స్టెప్స్ మందం ఎక్కువ అయిపోతాయి. అదే మనం కనుక పెట్టుకుంటే కనుక కింద స్టార్టింగ్ నుంచి ఇలా గోడలు కట్టాక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం గీతలు అనేది వేసుకెళ్ళిపోవాలి, మెట్టు హైట్ అవన్నీ కూడా. అప్పుడు చాలా కరెక్ట్గా వస్తాయండి. ఇది చూస్తున్నాం కదా, ఇటు ఉత్తరం వైపు సందు అండి. ఇది ఒక 2.5 అడుగులు అయితే సందు వచ్చింది. ఇది తూర్పు వైపు అండి. మనకి ఇటు వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. ఇది తూర్పు దిక్కు, తూర్పు పడమర ఫేసింగ్ అనమాట రోడ్డు. ఇటు వచ్చేసరికి ఇక్కడ బోరు వెనకాలైతే చూస్తున్నారు కదా, ఈ సందు ఇటు పక్క ఇంతే ఉంది సందు. అవుట్ సైడ్ అయితే వెనకాల అసలు మనకు సందు అయితే లేదు, 4 అంగుళాల ప్లేస్ ఉందంతే. చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇటు చూస్తున్నాం కదా, ఇటు పక్క అయితే అసలు ప్లేస్ లేదు మనకి. ఆ గోడ ఖాయం అనమాట. ప్రారీ గోడకు కూడా స్టెప్ అనేది చూపించాను, చూసారా, 4 అంగుళాలు. అది వచ్చేసరికి మనకు 5 అంగుళాలు ఉంది. మనకి ప్లాస్టింగ్ చేయగా ఇంకా 4 అంగుళాలు మిగిలింది. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి ఇది ప్లాస్టింగ్ ఎందుకు చేసామంటే ఇక్కడ బాత్రూమ్ అనేది కడుతున్నాం. బాత్రూమ్ మనం చాలామంది కట్టిన తర్వాత ప్లాస్టింగ్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ అనేది పూడిపోద్ది. ధర్మాకోల్ పెట్టాం కదా, ఆ గ్యాప్ అనేది పూడిపోద్ది. అందుకని ఆ గ్యాప్ పూడిపోకుండా మనం ఏం చేసామంటే ముందే ప్లాస్టింగ్ చేసాం. ప్లాస్టింగ్ చేసి ధర్మాకోల్ షీట్ పెట్టి కడతాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది కిచెన్లోకి అయితే మనం వచ్చాము. ఇటు వచ్చేసరికి విండో అండి, దక్షిణం వైపు అనమాట విండో. అటు మనకు ప్లేస్ లేకపోయినా మనకు 4 అంగుళాలు ఉంది కాబట్టి మనం పొయ్యి అటే వస్తుంది కాబట్టి విండో అనేది పెట్టుకున్నాము. ఎందుకంటే గాలి కంపల్సరీ వస్తుంది ఎలాగైనా సరే. ఇటు వచ్చేసరికి ఇదిగోండి, చూస్తున్నారు కదా, మెట్లు అనేది పైనుంచి కూడా చూపిస్తున్నాను మీకు. మెట్లు అనేది చాలా బాగా వచ్చినాయి మనకి కింద నుంచి కూడా. ఇప్పుడు 3 స్టెప్పులు అవుతున్నాయి అనమాట. మీకు ఆ పైపులు చూస్తున్నారు కదా, గోడలో పైపులు ఎందుకు పెట్టామంటే ఇప్పుడు వెంటిలేటర్స్ అనేది పెడుతున్నాం మనం. ఓల్డ్ టైప్ ఏంటంటే వెంటిలేటర్స్ పెడతాం వలన ఆ వెంటిలేటర్స్లోంచి మనకి సీలింగ్ వేపిస్తాం కదా లోపల ఆ సీలింగ్లోకి డస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. బల్లీలు ఎలికలు కానీ వెళ్ళిపోయి చాలా పాడు చేసేస్తున్నాయి. అందుకని ఏం చేసామంటే మనం ఇప్పుడు ఆ పైప్ సిస్టమ్ అనేది పెట్టాము. ఒక్కొక్క రూమ్కి వచ్చి రెండు గోడలకు ఉంటాయండి పైపులు. మనకి ఎయిర్ కూడా వెళ్ళిపోవడానికి కూడా బాగుంటుంది. ఆ పైపులకి ఏంటంటే మనం జల్లెడి ప్లేట్లు అనేది పెట్టేస్తాము. ఇది మనకి వాటర్ వెళ్ళే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, జల్లెడి బొక్కలు, అవి పెట్టి ఫీడ్ చేసేస్తాం 2 పక్కల కూడా, లోన బయట. ఆ తర్వాత కూడా మనం మెస్ అనేది మళ్ళీ కొట్టించడం జరుగుతుంది దానికి. ఆ మెస్ కొడతాం వలన ఏంటంటే చాలా అసలు డస్ట్ అనేది వెళ్ళదు లోపలికి, ఎయిర్ కూడా వెళ్ళిపోతుంది ఫ్రీగా. చూస్తున్నారు కదా, స్లాబ్ మట్టం కట్టుడు అయితే మనం కడుతున్నాం. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ కట్టుడు 2.5 హైట్ పడిందండి. ఫస్ట్ నుంచి కూడా కింద నుంచి పిల్లర్స్ అనేది స్లాబ్ మట్టం పిల్లర్స్ డైరెక్ట్గా వేసాము. ఎందుకంటే పైకి వచ్చేసరికి ఆ 2.5కు ఒకసారి బాక్సులు దొరకడం లేదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ చక్కెర పోయాలంటే చాలా రిస్క్ అవుద్ది. అందుకని చెప్పి ఈ హైట్కి ఒకేసారి స్లాబ్ మట్టానికి బాక్స్ వేసి మనం సన్సైడ్లు కూడా వేసాము. ఇప్పుడు సన్సైడ్లు వేసి కట్టుడు అయితే కడుతున్నాం అనమాట. ఇది 2 డేస్లో అయిపోతాయండి ఈ కట్టుడు. ఆ తర్వాత ఇక మనం సెంటరింగ్ అనేది పెట్టించుకుంటాము. చూస్తున్నారు కదా, ఈ లోపల ఇది హాల్ వచ్చేసరికి కొంచెం ఇరుగ్గా ఉంటుంది. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే మనకు ఉన్న ప్లేస్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెట్లు అనేది చాలామంది కింద నుంచి కట్టుకెళ్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీలుని బట్టి. మనకేంటంటే మేము పైనుంచి కట్టుకొస్తాం. మనం మెట్లు పచ్చి మెట్లు తొక్కే పని లేకుండా ఉంటుంది. చాలా నీట్గా అయితే కట్టుకొస్తాం మెట్లు మేము. చూస్తున్నారు కదా, ఈ పైన వచ్చేసరికి హైట్ మనకి ప్లేస్ సరిపోదని చెప్పి ఒక ల్యాండింగ్లో వచ్చేసరికి క్రాస్ మెట్ అనేది కట్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, స్టెప్ ఒక ల్యాండింగ్లో వచ్చేసరికి 2 స్టెప్పులు అనమాట మనకి. ఆ స్టెప్ తీయడం వల్ల మనకు కొంచెం హైట్ అనేది కలిసి వస్తుంది తప్పకుండా. కింద క్రాస్లో కూడా ఒక స్టెప్ తగ్గొట్టాము. ఇంకా మనకు 6 అడుగుల ల్యాండింగ్లో అయితే 2 స్టెప్పులు 3 స్టెప్పులు అయితే తగ్గొట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇందాక పైపుల గురించి. ఇదిగోండి, ఇది మన ఇష్టం. 3 ఇంచెస్ కంచి 2.5 వరకు పెట్టుకోవచ్చు. 2.5 కానీ 3 ఇంచెస్ కానీ పైపులు పెట్టుకోవచ్చు. అది
ఈ చాలామంది ఇలా ఖర్చు అయితే వదిలేస్తారండి. ఆ ఖర్చు అనేది కంపల్సరీ కొట్టేయాలి మనం. గోడలన్నీ కూడా చూస్తున్నాం కదా, ఇటు పక్కన ఖర్చు అటు పక్కన అయితే ఆ గ్యాప్లు అనేది లేకుండా ఖర్చు కొట్టేసాము. అలాగే గోడ మొత్తం ఖర్చు కొట్టేయడం వల్ల మనకి సెంటరింగ్ కూడా చాలా బలం ఉంటుంది. సెంటరింగ్ పెట్టే వాళ్ళకి కూడా మేక్ అనేది దిగాలి కాబట్టి, ఆ మేక్ సపోర్ట్ కావాలి కాబట్టి ఈ ఖర్చు అనేది నీట్గా కొట్టేయాలి. అది మటుకి పర్ఫెక్ట్గా చూసుకోవాలి హౌస్ ఓనర్స్. చాలామంది ఏంటంటే వదిలేస్తారు.